మన సినిమా ఒక టైటిల్ అనగానే అవును ఇదేంటి టైటిల్ బాగుంది అనుకునే ఒక మైండ్ సెట్ రావాలి. అవును. కానీ ఈ రోజుకి కూడా మీ సినిమా టైటిల్ త్రిబాణదారి బార్బరిక్ అని నేను 2-3 పదాలలాగా విడదీసి చెప్పాల్సి వస్తుంది. యాక్చువల్లీ అది కూడా పెద్ద స్టోరీ ఉంది దాని కూడా. అదే యాక్చువల్లీ ఫస్ట్ టైటిల్ పెట్టుకున్నప్పుడు బార్బరిక్ ఈస్ ఫైన్ విన్న వాళ్ళందరూ అరే సూపర్ ఉంది, కొత్త పాయింట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎలిగెంట్గా ఉంది అన్నప్పుడు మారుతి గారు బార్బరిక్ బాగుంది ఎవరు ఉన్నప్పుడు ఈ పాయింట్ అంటే ఇట్లా గట్టుకొచ్చుడు కొట్టుకున్నప్పుడు అందరూ ఎగ్జైట్ అయ్యారు. సో ఆయనకున్న ఈ ఏదైతే కెపాసిటీ ఉందో అది చెప్పినప్పుడు చాలా బాగుంది. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే బార్బరిక్ ఆల్రెడీ ఒక 2 పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాయి. ఓకే, బార్బరిక్ పెద్ద ప్రొడక్షన్స్ రిజిస్టర్ చేసుకున్నాయి, ఒకటి బార్బరిక్ అని ఒకటి బార్బరికా అని సంథింగ్. సో వాళ్ళకి అప్రోచ్ అయ్యాం, సార్ ఇట్లా వాళ్ళు ఆల్రెడీ 2 years నుండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, సో సార్ మీ ఇట్లా తీసుకోవచ్చా అంటే లేదండి మేము ప్రాసెస్లో ఉన్నాం, బార్బరిక్ ఇది ఒకటి ఇట్లా మైథాలజికల్లో చేద్దాము అని సంథింగ్ అని అన్నారు. సో అప్పటికి ఇది థీమ్ అయిపోయింది. ఓకే, బార్బరిక్ అనే థీమ్ అయిపోయింది. సో దాన్ని మార్చడం నచ్చలేదు. సో దానికి ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు నానీస్ గ్యాంగ్ లీడరు ఇలా ఉండే ఫస్ట్ పైన చిన్నగా త్రిబాణదారి కింద బార్బరిక్ అని పెట్టి బార్బరిక్ని ఎలివేట్ చేద్దాం అనుకుని అది యాక్చువల్లీ థీమ్ అనమాట. ఓకే, కాకపోతే అందరూ త్రిబాణదారి బార్బరిక్ అనేది ఇలా సస్టైన్ అవుతూ వచ్చింది. అది ఏమవుతుందంటే కొంతమంది ఇది డబ్బింగ్ సినిమా అనుకున్నారు, కొంతమంది ఇది మైథలాజికల్ ఏదో సినిమాలే అనుకున్నారు. ఎంత మంచి యూత్ కనెక్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ ఇది. దీనిలో కంటెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. డ్రామాస్ అయి ఉండొచ్చు, ఏదో సస్పెన్స్ అయి ఉండొచ్చు, డ్రగ్స్కి సంబంధించిన కంటెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్కి సంబంధించిన కంటెంట్ దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించుకునే పరిస్థితి అయింది. అందువల్ల అది కొంచెం ఇబ్బంది పడింది. అందరూ కూడా టైటిల్ ఏముందిలే సినిమా చూసేద్దామని రారు. ఇవన్నీ కూడా లెసన్స్. కానీ ఈ సినిమా సంబంధించి వచ్చి మీరు చేసిన పబ్లిసిటీ మొత్తానికి కూడా ఒక పబ్లిసిటీ మాత్రం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. అది ఆకర్షించిందని చెప్పాలా, లేకపోతే సింపతి ఫీల్ అయిందని చెప్పాలా, అసలు ఇలా చేసుకుంటారా అని చెప్తారా అనేది మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమై ఉండొచ్చు. మీ డైరెక్టర్ గారు సినిమా రిలీజ్ తర్వాత చెప్పుతో కొట్టుకున్నాను అని చెప్పి మాట్లాడటం అనేది అది పాపం. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇంత గట్టిగా చెప్పాను, ఇంత ఘోరంగా నేను ఇంత ఫెయిల్ అవుతానని అనుకోలే, ఎవరు ఊహించుంటారు బేసికల్గా. ఎందుకంటే చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనం లేరు అనే దానికి ఆ పెయిన్ తట్టుకోలేకపోయినట్టున్నారు ఆయన. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఒక 1-2 hours ముందు మేము మాట్లాడుకున్నాం సార్. ఏంటి అని అంటే ఆయనకి చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అంటే ఒక థియేటర్ వైజాగ్ అక్కడ ఆంధ్ర సైడ్ బాగా నడుస్తుంది, రాజమండ్రిలో అక్కడ కానీ ఆల్మోస్ట్ 70-80% ఫిల్ అవుతున్నాయి, హైదరాబాద్లో రావట్లా. సో ఈయనకి ఏంటి అని అంటే మాట్లాడుతున్న వాళ్ళు అన్న సూపర్ అన్న, అసలు ఇది ఇప్పటికీ తమిళ నుండి మలయాళం నుండి వచ్చేది ఉంటే ఇప్పటికి ఇది 50 కోట్లు 100 కోట్ల సినిమా అన్న ఇది. ఇప్పుడు ఒక 4-5 అన్నారు, నాతోను కూడా అన్నారు అఫ్కోర్స్ డబ్బింగ్ వస్తే ఇది ఇప్పటికి 50-60 కోట్ల సినిమా ఇది, ఈ 2 daysలలో అసలు దద్దరిల్లిపోయేది అన్న సినిమా అది అనేసరికి ఆయన ఇట్లా అంటున్నారు క్రాంతి అని అంటే, సార్ మేబీ రేపెల్లుండి పుల్ అవుతుంది సార్, ఇవాళ గణేష్ నిమజ్జనాలు అందరూ ఆ నిమజ్జనంలో బిజీగా ఉన్నారు, రేపెల్లుండి అవుతానంటే ఆల్రెడీ 2 days అయిపోయింది. ఆయన ఆల్రెడీ కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. సో అప్పటికే ఇంటికి వెళ్ళడం సంథింగ్ నాకు తర్వాత తెలిసింది, ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ వైఫ్ ఆల్రెడీ నైట్ ఆయన కొంచెం ఎమోషనల్ అవునంటే ఇది బాగుంది అంటున్నారు, తమిళ నుండి వచ్చింది అని అంటేనేమో ఇంత బాగుంది అసలు అదిరిపోద్ది అన్న సినిమా, రేపు వస్తారు ఎల్లుండి వస్తున్నారు అనేసరికి ఆయన థియేటర్కి వెళ్ళడం సంథింగ్ వాళ్ళు ఏదో అనడం నేను ఎమోషనల్ అయిపోయి ఆయన ఏదో చెప్పాలనుకుంటారు. యాక్చువల్ అడిగాను సార్ ఎందుకు అట్లా ఎమోషనల్ బర్స్ట్ అయ్యారంటే లేదు క్రాంతి నేను ఒక రకం చెప్పాలనుకున్నాను, కాకపోతే ఆయనే మనకు ప్రీ రిలీజ్ యాక్చువల్లీ చేయలేదు, కానీ ఆ ఈవెంట్ లాగా ఒకటి చేసాము మీడియాకి. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గట్టిగా చెప్పారు, ఇది నేను కొత్తగా ఒక థీమ్ ఒక కంటెంట్ బేస్లలో చేస్తున్నాము, నిజంగా ఈ సినిమా మీకు నచ్చకుంటే ఈ సినిమాలో మీరు లోపాలు ఉన్నాయి ఇది బాగాలేదనుకుంటే నేను దాన్ని చేసిన తప్పు చెప్తూ కొట్టుకుంటాను స్టేజ్ మీద అన్నాడు. సో స్టేజ్లో అందుకని నాకు కూడా అరే ఆయన అన్నమాట అప్పుడేదో ఎమోషనల్గా అంతమందితో చూసి ఇంత మంచి పేరు వస్తుంది పబ్లిసిటీ కోసం ఇవన్నీ చిన్న అప్పుడైనా స్పోర్టివ్ అన్నారు స్టేజ్ మీద. యాక్చువల్లీ ఆ పాయింట్ నేను చెప్తున్నాను, అప్పుడు మాట్లాడింది చాలా స్పోర్టివ్గా అన్నారు, ఇలా అనేసారు. ఇక్కడికి వచ్చేసరికి నేను అంత మాట అన్నా కూడా జనాలకు ఎక్కలేదని చెప్పేసి ఆయన బర్స్ట్ అయిపోయారు. సార్ సింపుల్, ప్రేక్షకులకి డోంట్ కేర్,
అవన్నీ కాదు, ఇట్లాంటి సినిమాలు పొచ్చుడు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. చాలా మంచి సినిమాలు థియేటర్ దాకా వచ్చి అలా వచ్చి గేట్ తీసుకుని వెళ్ళిపోయి ఒక్కరోజు కూడా ఆడని సినిమాలు, షోలు క్యాన్సిల్ అయిన సినిమాలు బొచ్చుడు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ పేషెన్స్ ఉండాలి. అవన్నీ తెలియకుండా మనం ఏదో ఒక రోజులో రాజమౌళి అయిపోవాలి, ఒక రోజులో సుకుమార్ గారి లాగా అయిపోవాలి, రాజమౌళి గారి లాగా అయిపోవాలి అని అనుకోకూడదు. లేదు సార్, ఆయన చాలా చూశారు ఆయన పాపం. చూశారు లేదా ఇక్కడ కూడా నేను మోహన్ గారిని నేను నెగిటివ్గా మాట్లాడలే. ఆయన ఎమోషన్ పాపం అంత బర్స్ట్ అయిపోవడంతో మొత్తం పబ్లిక్కి తెలిసిపోయింది. సినిమాకి వద్దాం అనుకునే వాళ్ళు, కొత్తగా సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళు, అరే చూడరా అటు చూడు డైరెక్టర్ చెప్తూ కొట్టేసుకుంటున్నాడు, వెళ్ళొద్దు అని చెప్పేసి కొంతమందికి వెళ్తుంది. అది బ్యాడ్ కదా, సింపతి క్రియేట్ చేయడం అనేది నా పాయింట్. అది మీ దగ్గరికి ఎలా అనిపించింది మీ అందరి టీం? సార్ అంటే మేము ఫీల్ అయ్యాం, అంటే ఆయన ఫీల్ అవ్వడం అంటే మూవీ మీద మేము యాక్చువల్లీ బాగుంది రావట్లేదు, ఇది కిల్ అయిపోతుంది అని మేము ఆల్రెడీ భయపడుతున్నాము. ఆయన చూసి మాకు బాధ అనిపించింది, ఇది ఎలా వెళ్తుందో తెలియదు, ఏమవుతుందో అంటే అందరం స్ట్రక్ అయిపోయాం. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఎమోషన్ని మనం ఏమనడానికి లేదు. మేము అడిగాము, సార్ ఎందుకు లేండి సార్ అది ఇది అని, కానీ లేదు ఇది నా సినిమా కిల్ అయిపోతుంది, నేను ఇలా అవుతుంది అనుకోలేదు. ఆయనకు ఆల్రెడీ ఆయన ఇంటర్వ్యూలు అవి ఇవి ఆయన కూడా జరుగుతున్నాయి, ఆల్రెడీ వైరల్ అయిపోయింది అది. సో ఎవరు ఏం చేయలేదు. కానీ మా పాయింట్లో ఏంటంటే అతను ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. సినిమా డైరెక్టర్గా ఆయన గెలిచాడు. అవును సార్, సినిమా డైరెక్టర్గా ఆయన గెలిచాడు. సినిమా గెలిచింది సార్, సినిమా గెలిచింది. డెఫినెట్గా నేను మాట్లాడుతుంది బార్బరిక్కి సంబంధించి 100% ఆయన డైరెక్టర్గా గెలిచాడు. కానీ ఆయన మనిషిగా ఎక్కడో డౌన్ అయ్యాడు తప్ప పాపం ఆయన దర్శకుడు. నేను కూడా చెప్తున్నాను సార్, మోహన్ గారు మీరు చాలా టాలెంటెడ్ అని డే 1 చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా చెప్తా. ఎవరన్నా మా దగ్గర ఈ బడ్జెట్లో సినిమా చేయాలంటే ఖచ్చితంగా మీ పేరు నేను చెప్తాను. సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు సార్, అరే డైరెక్టర్కి నిజంగా ఇప్పుడు కొన్ని మెసేజ్లు వస్తున్నాయి, నిజంగా ఎందుకు సినిమా చూడలేదంటే నేను అడిగాను, నువ్వు చూసావా బాబు అని చెప్పేసి వెళ్ళలే. అంటే ఆ టైంలో మీరు అన్నట్టు రీచ్ అవ్వలేదు కొందరు. అంటే కొన్ని సార్ సింపుల్ సార్, చాలా మందికి టికెట్లు తగ్గే హీరోలు కాదు, ఎందుకు సూపర్ స్టార్లు అయ్యారు అంటే వాళ్ళకి టికెట్స్ తెగుతాయి, వాళ్ళే సినిమా హీరోలు. మనందరూ సినిమాలో క్యారెక్టర్ హీరోగా చేసినంత మాత్రం మనం హీరోలు అవ్వము. పాయింట్ కొంచెం అర్థం చేసుకుంటే, కొంచెం అర్థం చేసుకొని కొంచెం టైం పట్టిద్ది. ఇప్పుడు ఆయన చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మెగాస్టార్లు ఎవరు కాదు, కంటెంట్ నమ్ముకొని చేసుకున్నారు. అది సక్సెస్ అవ్వటం అనేది ఇట్లా మాట్లాడుకోవటమే. అది నేను కూడా మీరు ఆ రోజు ఉంటే నేను ఇదే వర్డ్ చెప్పాను యాక్చువల్లీ. మా సినిమాకి బెనిఫిట్ షోకి పరిగెత్తుకుంటూ వచ్చే యాక్టర్స్ లేరు, కానీ కంటెంట్ ఉంది. అది మా సినిమాకి బెనిఫిట్ షోకి 700-800 రూపాయలు పెట్టుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ 150 రూపీసే వచ్చి చూడండి అంటే అందరం రిక్వెస్ట్ చేసాం సార్, కానీ రీచ్ అవ్వలేదు సార్. సింపుల్ సార్, ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో ఒక ట్వీట్ వేయమనండి, వైరల్ అయిపోద్ది ప్రపంచం అంతా. మీరు అదే విషయాన్ని ₹1,00,00,000 ఖర్చు పెట్టి చెప్పండి, రీచ్ అవ్వదు. కొన్నిటికి అది అంతే రాత, అంతే సార్, అది మనం ఏం చేయలేము. అది తప్పు కూడా కాదు. అది ప్రేక్షకుల్లో వాళ్ళు సంపాదించుకున్న క్రేజ్, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తుంటేనో వాళ్ళు ఆ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ క్రేజ్లోకి మనం వెళ్ళాలనుకొని పోరాటం చేయడంలో తప్పులేదు, కానీ వాళ్ళని ఏదో మనం కంపేర్ చేసుకొని మనం బాధ పెడతాం తప్పు అంటున్నాను.